హై డార్లింగ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ May 1st. నానిది హిట్ 3 మూవీ రిలీజ్ అవుతుంది. నాకు ఈ హిట్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా బాగా తీశాడు. కానీ హిట్ 2 కంటే హిట్ 1 నాకు నచ్చింది. మేబీ విశ్వక్ రోలో లేకపోతే ఆ కాన్సెప్ట్, కానీ హిట్ 2 కంటే హిట్ 1 నాకు చాలా నచ్చింది. బాగా తీసినాడు సిరీస్ అంతా. హిట్ 1 ఏమో విశ్వక్తో, హిట్ 2 అడివిశేష్తో, ఇప్పుడు నానితో 7 సిరీస్ ఉన్నాయంట. చూడాలి 7 మూవీస్ 7 హీరోస్తో చేస్తాడా లేకపోతే ఏంటనేది. సో నేనైతే మార్నింగ్ షోకి వెళ్తున్నాను. ఏట్రిఎం మాల్ వెళ్తున్నాను, గచ్చిబౌలి. సో ఇవాళ మూవీ చూసి దాని రివ్యూ ఎట్లుందో చెప్దామని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. నాకు తెలిసి చాలా హై బుకింగ్స్ అయినాయి ఈ మూవీకి. సెకండ్ హైయెస్ట్ బుకింగ్స్ అంట ఈ మూవీకి, అన్నైనాయి. ఈ ముందు యూటర్న్ ఉండేది, ఇది తీసాడు. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలి. పిస్తా హౌస్ దాకా వెళ్ళి యూటర్న్ తీయాలి. అండ్ ఆల్సో పహల్గామ్ అటాక్ 8 days అవుతుంది. మన ఇండియన్ గవర్నమెంట్ ఇంకా వాళ్ళకి ఆన్సర్ ఏం చెప్పలేదు. చూద్దాం. చాలా ఫెయిత్ ఉంది గవర్నమెంట్ మీద. ఇలాంటి విషయాల్లో చాలా బాగా రియాక్ట్ అవుతారు. చూద్దాం. బాగా గులగులగా ఉంది కదా వీళ్ళకి, టెర్రరిజం, జనాలు చంపడం. ఎప్పుడెప్పుడు ఏమవుతుందా అనే వాళ్ళకి టెన్షన్తో రిజైన్ చేస్తారంట వాళ్ళ ఆఫీసర్స్. అట్లా ఉంటుంది మనతో. ఎందుకు చేయడం ఇట్లాంటి పనులు, ఎందుకు దాక్కోవడం? ఎన్ని కార్లు వచ్చినా థార్ ప్రెజెన్స్ థార్దే. ఎన్ని ఎస్యూవీలు వచ్చినా, డిఫెండర్ లాంటిది పక్కన వెళ్తున్నా కూడా ఇది కనిపిస్తుంది. ఇంకా లెట్స్ సీ అర్జున్ సర్కార్ ఏం చేస్తాడో. చాలా వైలెంట్గా అయితే కనిపించింది ట్రైలర్. నాని కోసం, శైలేష్ కొలను కోసం. ఓకే గైస్, సీ యూ ఆన్ ద అదర్ సైడ్. మూవీ అయిపోయాక నేను మళ్ళీ రివ్యూ చెప్తాను ఎట్లుంది ఏంటనేది. బాయ్. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగా వెళ్ళింది. మంచిగా నాని క్యారెక్టర్ని చాలా బాగా చూపించారు, అర్జున్ సర్కార్ లాగా. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎప్పుడైతే విలన్తో, యాక్చువల్గా సీరియల్ కిల్లర్ ఎవరైతే ఉన్నారో ఆ విలన్తో ఫేస్ టు ఫేస్ అయినప్పటి నుంచి, నేరో డౌన్ చేసినప్పటి నుంచి ఏమో అదొక సాటిస్ఫాక్షన్ లేదనమాట ఆ సీక్వెన్స్ చూస్తుంటే. బేసిక్గా విలన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మూవీ అంత బాగుంటుంది. ఇప్పుడు భిక్షు యాదవ్ కానీ, ఈ రత్సాసన్ మూవీలో వాడు క్రిస్టోఫర్ కానీ, వీళ్ళంతా ఒక మంచి క్యారెక్టర్ ఉంటుంది వాళ్ళకి. ఆ విలన్స్ అయినా కూడా వాళ్ళకి ఒక మంచి క్యారెక్టర్ ఉంటుంది. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అన్న బ్యాక్ డ్రాప్ ఉంది. సో బాగా కనెక్ట్ అయ్యారు పీపుల్. కానీ ఇది ఏంటంటే, అంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ మోటో ఏంటి అంటే ఉంది, ఒక పర్పస్ ఉంది. కానీ మీకు చూస్తే అర్థమవుతుంది, చెప్పడం కంటే ప్రాపర్ కనెక్ట్ లేదనిపించింది. ఏమో ఫస్ట్ పార్ట్ చాలా బాగుంది, సెకండ్ పార్ట్ బాగుంది, థర్డ్ పార్ట్ ఓకే ఓకే, అదొకటి బెటర్గా చూపించుంటే బాగుంది అనిపించింది. అంటే ఏదో కనెక్ట్ చేయాలి, ఏదో చేయాలి అన్న ఉద్దేశంలో మనం కొన్ని మిస్ అవుతాం చూసారా. ఏదో చేయాలి, ఏదో ఇంప్రవైజ్ చేయాలి అని చెప్పి ఒక మన అటెంప్ట్లో కొన్నిసార్లు మనం అది కంప్లీట్ అవుట్పుట్ ఇవ్వలేకపోతాం. అలా అనిపించింది అనమాట. నాని మాత్రం ఫుల్ జస్టిస్ చేశాడు మూవీలో.
నాని యాక్షన్ కోసం చూడొచ్చు, నాని యాక్టింగ్ కోసం చూడొచ్చు. యా, ఇట్స్ ఎ గుడ్ వన్ టైం వాచ్ అంతే. 25 minutes సినిమా స్టార్ట్ అవ్వకముందు యాడ్స్, ఇంటర్వెల్ యాడ్స్, మళ్ళీ అదొక పావు గంట 20 నిమిషాలు. ఇప్పుడు యాడ్స్ 45 minutes వేస్తున్నాడు. ఇదే చిరాకు పీవీఆర్కి రావాలంటే. దగ్గర నుంచి వెళ్తారంటే సినిమా బాగుంది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. అట్లాగా నేనేం ఎక్స్పెక్టేషన్స్ హై కూడా ఏం పెట్టుకోలే. బట్ ఇందులో కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి. బాగుంది, ఆ సర్ప్రైజెస్ చాలా బాగున్నాయి. ఒకసారి చూడొచ్చు మంచిగా. కానీ వైలెన్స్ మరీ ఎక్కువ ఉంది కొన్ని చోట్ల. మరీ రాగా చూపించారు, చాలా రాగా చూపించారు. అంటే ఆబ్వియస్గా మన ఏదైతే ప్రీ రిలీజ్ ముందు ఈవెంట్స్ చేశారో అక్కడే చెప్పారు పిల్లలు స్టే అవే ఫ్రమ్ దిస్ మూవీ అని. వాళ్ళు నిజంగానే దే మెంట్ ఇట్, నాట్ ఎట్ ఆల్ ఫర్ కిడ్స్. నాని యాక్టింగ్ చాలా బాగుంది. ఆమె హీరోయిన్ శ్రీనిధి కూడా మంచి రోల్ ఇచ్చారు. అందరు రోల్స్ బాగున్నాయి. లాస్ట్లో ఉన్న సర్ప్రైజ్ చాలా వర్త్. ఆ సర్ప్రైజ్ ఏదైతే ఉందో చాలా కాల్ చేశారు థియేటర్లో అందరు. కాకపోతే మీరు పార్ట్ 1 పార్ట్ 2 చూసి వెళ్ళండి. అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా, పార్ట్ 1 పార్ట్ 2 ఇవి చూసి మనం ఒక చిన్న రీక్యాప్. మూవీ మీరు అందరు చూసాక నా కమెంట్స్ చెప్పండి. హిట్ 1 ఎవరికి కనెక్ట్ అయ్యారు అంటే, నాకులా హిట్ 1 ఎవరికి బాగా నచ్చింది, హిట్ 2 హిట్ 3 కంటే నా కమెంట్స్ చెప్పండి. ఇది అంతా కొట్టేస్తున్నారు డిఎల్ఎఫ్ రోడ్ వైడనింగ్ కోసం. ఎన్ని రోడ్ వైడనింగ్లు చేసినా మన ట్రాఫిక్ మారదు ఇంతే. బట్ గుడ్ ఇనిషియేటివ్స్. రైడ్స్కి వెళ్ళాలని ఉంది కానీ ఈ క్లైమేట్లో ఎక్కడికి వెళ్తాం అసలు. ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి, లిటరల్గా బ్లడ్ సక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది సన్ అయితే. అందుకే కంటెంట్ కొంచెం లేట్ అవుతుంది. కొంచెం ఎండలన్నీ తగ్గాక రైడ్ స్టార్ట్ చేయొచ్చు. ఎనీవేస్ ఫైనల్ వర్డిక్ట్ అయితే చూడండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళకండి, అంత నచ్చదు. నేనే కొన్ని సీన్స్లో, నేనే కాదు చాలామంది కొన్ని సీన్స్లో చూడలేదు. తల కింద దించుకోవడం. ఓకే బై, సీ యూ, టాటా.